అదేవిధంగా ఆరోగ్యశ్రీ ప్రోగ్రాం వీటన్నిటినీ కూడా ప్రైవేటైజ్ చేసేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం తదుపరి వాళ్ళ మంత్రులంతా కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటటువంటి విధానం మనం ఒకసారి పరిశీలిస్తే నాకు ఒకటి అనిపించింది. నాకు మొన్ననే వినాయక చవితి అయింది, రేపు పొద్దున్న దసరా, ఆ తర్వాత పండగ. ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశం మొత్తం మీద కూడా ఏదైనా ఒక పండగ వస్తే మన రొటీన్గా పేపర్లోనూ టీవీల్లోనూ చూసేటటువంటి ప్రకటనలు ఏంటి? వినాయక చవితి సందర్భంగా మెగా సేల్, దసరా సందర్భంగా మెగా సేల్, ఆఫర్లు 30%, 50%, 90%. మన దగ్గర ఫ్రీ. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఆ మాదిరి ఒక పండగ సెలెక్ట్ చేసుకోవడం, ఒక ఆఫర్ ప్రకటించడం, తద్వారా ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థల్ని ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టాడు. ఈ మెగా సేల్ చేయడానిక మీకు అధికారం ఇచ్చింది? దేశంలో ఎవరికి కట్టబెట్టని విధంగా మీకు అధికారం ఇచ్చింది? ఈ రాష్ట్రాన్ని అమ్మేయడానిక? మళ్ళీ ఒక్కొక్క మంత్రి వచ్చి మాట్లాడుతున్నారు. నిన్న హోంమంత్రి, ఆ ముందేమో వాట్ ఇస్ దట్ మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, అందరూ కూడా పీపీపీ అనేది చాలా అద్భుతమైనటువంటి విధానం, పీపీపీ మోడల్లో ప్రభుత్వానికి నష్టమేం లేదు, ప్రజలకేమో నష్టమేం లేదు అని దాన్ని సమర్థించుకోవటం. ఈ సమర్థించుకోవడం ఏంటండి నాకు అర్థం కాదు. అంటే మీరు ఇది ఒక ట్రయల్ రన్ కింద మీరు స్టార్ట్ చేస్తున్నారా? మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్కి ఇవ్వడం అనేటటువంటి ప్రక్రియ ఓ ట్రయల్ రన్ కింద మీరు టేకప్ చేస్తున్నారా? రాబోయే రోజుల్లో ఇలాంటివి మరిన్ని మనం చూడబోతా ఉన్నామా? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, స్కూల్స్, మంచి మంచి స్కూల్స్ ఏమని ఉంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయటం. కొన్ని బ్రహ్మాండమైనటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, ఏపీఆర్ స్కూల్స్, వాటిని ఇచ్చేస్తారా? ఆల్రెడీ హాస్పిటల్స్ని ఎలాగో ఇచ్చేయడానికి చూస్తున్నారు. టూరిజం డిపార్ట్మెంట్ పూర్తిగా అమ్మకానికి పెట్టేశారు. టూరిజం డిపార్ట్మెంట్లో ఇంకా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏముంది? ఇంకా రుషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టినారు కాబట్టి బిల్డింగ్, దాన్ని కూడా ప్రైవేట్కి ఇచ్చేస్తే గొడవ చేస్తారని ఆగున్నారు, కానీ లేకపోతే అది ఇచ్చేస్తారు మీరు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని టూరిజం ఆఫీసులను కూడా ఆల్రెడీ అమ్మకానికి పెట్టేశారు. ఒక డిపార్ట్మెంట్కి దుకాణం, ఒక డిపార్ట్మెంట్కి తాళం వేశారు. ఇప్పుడు హాస్పిటల్స్ మీద పడ్డారు, మెడికల్ కాలేజ్ మీద పడ్డారు, ఆరోగ్యశ్రీ మీద పడ్డారు. అంటే ఇది ఒక ట్రయల్ రన్. ఇది పీపీపీ మోడల్ టేకప్ చేయడం అనేటటువంటిది ట్రయల్ రన్. ఇంకా రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా, మరింత ముమ్మరంగా ఈ సేల్ అనేటటువంటి కార్యక్రమాన్ని టేకప్ చేయబోతున్నారని చెప్పడానికి మంత్రులు మీడియా ముందుకు వచ్చి దాన్ని సమర్థించుకోవటం సిగ్గు లజ్జ ఉందా ఆ మాట్లాడే మంత్రులకు ఎవరికైనా? అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసేందుకు మీకెందుకు ప్రభుత్వం? మరి మీరు కూడా రిజిగ్నేషన్లు ఇచ్చేసి ఎవరైనా కన్సల్టెంట్లు పెట్టుకోండి, కన్సల్టెంట్లు పెట్టుకోండి, వాళ్ళ డిపార్ట్మెంట్ రన్ చేస్తారు కదా ప్రైవేట్గా. మా హోంమంత్రి వంగలపూడి అనిత గారు ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఓ దళిత కుటుంబంలో పుట్టి గవర్నమెంట్ టీచర్గా పనిచేసిన మీరు పేదలు, ప్రజలకు చెందాల్సినటువంటి ఆస్తుల్ని, వాళ్ళ హక్కుల్ని, వాళ్ళ ఆత్మాభిమానాన్ని, వాళ్ళ గౌరవాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పీపీపీ మోడల్లో ప్రైవేట్ వ్యక్తులు కట్టబెడతా ఉంటే నువ్వు వచ్చి సమర్థిస్తూ మాట్లాడతావా? సిగ్గుగా అనిపించడం లేదా? దీనికానికి మంత్రిని చేసింది, దీనికానికి ఇన్ని అవకాశాలు ఇచ్చింది ప్రజలు. ఒకసారి ఆలోచించుకోండి. నీ మంత్రి పదవి కాపాడుకోవడానికి నీ తాపత్రయం తప్ప మరొకటి కాదు. మీ పేషీల్లో ఏదో జరుగుతుందని చెప్పి ఈనాడులో వార్తలు రాశారు. మీ పేషీ రికమెండేషన్ ద్వారానే మొన్న ఎవరికో పెరోల్ వచ్చిందని చెప్పి కూడా మీ
బాకాలు ఊదేటటువంటి మీడియాలోనే వార్తలు వచ్చినాయి. అంటే మీ మంత్రి పదవికి ముప్పు ఉంది కాబట్టి మిమ్మల్ని మంత్రి పదవి తీసేస్తారన్నటువంటి భయంతో మీరు ఈరోజు వచ్చి పీపీపీ మోడల్ని సమర్థిస్తా ఉన్నారు. సిగ్గుగా అనిపించడం లేదమ్మా? డోంట్ యూ ఫీల్ అషేమ్ ఆఫ్ యువర్ సెల్ఫ్? పీపీపీ మోడల్లో అద్భుతంగా ఉంటుందా? పీపీపీ మోడల్లో అద్భుతంగా ఉంటే మరి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు పీపీపీ మోడల్లో ఇవ్వడం లేదు? పీజీఐ చండీగఢ్, పీజీఐఎంఈఆర్ అని ఒక బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూట్ ఉంటుంది చండీగఢ్, దాన్ని ఎందుకు పీపీపీ మోడల్ ఇచ్చేయలేదు అక్కడ ప్రభుత్వాలు? ఎస్జిపిజిఐ అని లక్నోలో ఉంటుంది బ్రహ్మాండమైనటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్, దాన్ని ఎందుకు వాళ్ళు పీపీపీ మోడల్లో ఇచ్చేయలేదు? జిప్మర్ ఎందుకు ఇచ్చేయలేదు? ఒక నీలోఫరో లేకపోతే ఒక నిమ్సో ఇవేవి కూడా పీపీపీ మోడల్లో టేకప్ చేయలేదే. దే ఆర్ ది స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ వాడుతున్నటువంటి గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్. ఆ మాదిరి మన గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ తయారు చేసుకోవాలి, ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలి, టెక్నాలజీ వాడాలి. న్యూ ఇయర్ ఇన్పుట్స్ ఏమైనా ఉంటే దానికి యాడ్ చేసి దానికి వాల్యూ అడిషన్ చేసి ప్రజలకి నాణ్యమైనటువంటి సేవలు అందివ్వాలి. కానీ మేము చేయలేము, మేము టేకప్ చేయలేము, ప్రైవేట్కి ఇచ్చేస్తారా? దిస్ ఇస్ నాట్ ఫెయిర్. మీరు మంత్రిగా అన్ఫిట్. అసలు మీరు కానీ వాట్ ఇస్ దట్ ఆరోగ్య శాఖ మంత్రి కానీ బోత్ ఆర్ యూ అన్ఫిట్. ఎందుకు పనికిరారు మీరు ఇద్దరు కూడా? మీకు నాకు తెలిసి మీకు కానీ ఛాన్స్ ఇస్తే ఈ మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్ కూడా నెలగా అమ్మేసేవారేమో మీరు. ఇటు వెళ్తుంది గవర్నమెంట్, ఇటు వెళ్తుంది గవర్నమెంట్. ఏమనంటే మా దగ్గర డబ్బులు లేవు, రాష్ట్రానికి అంత ఆదాయం లేదు. మరి మీరు చేస్తున్నటువంటి అప్పులేంటి? ఈ 2,15,000 కోట్లు 15 నెలల్లో మీరు అప్పు చేశారు. మరి ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నారు? అమరావతి నిర్మాణం కోసమని ఓ 70,000 కోట్లు 80,000 కోట్లు అప్పులు తెచ్చుకోవడానికి సిద్ధపడ్డారు. అది ప్రజలకు భారం కాదా? అంటే మీకు నచ్చిన బిల్డింగ్లు మీకు నచ్చినట్టు చేసుకోవడానికి ఎంత అప్పు చేయడానికైనా మీరు వెనుకాడరు. పేద విద్యార్థులకి మంచి చేయడానికి, పేద ప్రజలకి నాణ్యమైన వైద్యం అందించడానికి, ఒక క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ తయారు చేయటానికేమో మీ దగ్గర ఆదాయం లేదా? డబ్బులు లేవా? ఏం మాట్లాడుతున్నారు అసలు? మీకు ఒక చిన్న సలహా చెప్తాను నేను. ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారికి కానీ, చంద్రబాబు గారి తనయుడు నారా లోకేష్ గారు కానీ, మీరు ₹1 అప్పు చేయొద్దు, ₹1 కూడా అప్పు చేయొద్దు. డబ్బులు లేవన్నటువంటి ప్రశ్న కూడా మీకు ఉత్పన్నం కాదు. ఆరోగ్యశ్రీ ఏదైతే ఇప్పుడుందో యాస్టిస్గా దాన్ని అలాగ రన్ చేయండి చాలు. ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం తక్కువలో తక్కువ 2,500 కోట్లు ఆదాయం మిగులుతుంది. ఇట్స్ వెరీ సింపుల్ లాజిక్ ఇది. మనం గత 5 ఏళ్ళు ఒకసారి మనం పరిశీలిస్తే ఆరోగ్యశ్రీ కోసం 5 ఏళ్ళు 13,004 కోట్లు మనం ఖర్చు పెట్టాం. ఈ 13,004 కోట్లు కోవిడ్ సందర్భంలో 743 కోట్లు మనం ఖర్చు పెట్టాం. మనం అంటే ఆ కోవిడ్ ఎక్స్పెన్సెస్ రిమూవ్ చేస్తే 12,261 కోట్లు 5 ఏళ్ళకి మనం ఆరోగ్యశ్రీ కోసం ఖర్చు పెట్టాం. అంటే ఆన్ అన్ యావరేజ్ సంవత్సరానికి తీసుకుంటే 2,454 కోట్లు పెర్ ఇయర్ ఆరోగ్యశ్రీ కోసం మనం ఖర్చు పెట్టాం. మనం ఇప్పుడు మీరు అంటున్నారు ఆరోగ్యశ్రీని ప్రైవేట్ బీమా సంస్థలకు ఇచ్చేస్తాము, వాళ్ళైతే బ్రహ్మాండంగా మేనేజ్ చేస్తారు, ఇంకోటి ఏదో చెప్తున్నారు కదా. ప్రజలు ఎవ్వరూ దాన్ని కోరుకోవడం లేదు. ఇప్పుడున్న ఆరోగ్యశ్రీని యాజ్ ఇట్ ఈజ్గా బిల్స్ పెండెన్సీ లేకుండా మీరు మెయింటైన్ చేయండి చాలు. బ్రహ్మాండమైనటువంటి పేరు వస్తుంది. ఈ రాష్ట్రానికి కూడా సంవత్సరానికి 2,500 కోట్ల ఆదాయం మిగులుతుంది. వెరీ సింపుల్ అండి. దీనికి ఏం పెద్ద మనం బుర్ర బదలగొట్టుకోనక్కర్లా. 1,43,00,000 కుటుంబాలకు ఒక సంవత్సరానికి 2,500 రూపాయలు ప్రీమియం అనుకుంటే ఒక కుటుంబానికి 3,575 కోట్లు అవుతుంది. మరి మీరు చెప్తున్నట్టు 1,63,00,000 కుటుంబాలకు అనుకుంటే సంవత్సరానికి 2,500 రూపాయలు మినిమల్
ద మినిమల్ పాసిబుల్ ప్రీమియం మనం చెప్తున్నాం. మనం 4,075 కోట్లు అవుతుంది అంటే ఇంతకు మించే కదా అవుతుంది ఖచ్చితంగా. ప్రీమియం 2,500 వేస్తాం, మనం 3,000 వేస్తే ఇంకెక్కువ అవుతుంది. ఇలా చూసుకున్నా మీకు సంవత్సరానికి ఒక 2,000 కోట్లు మీకు ఆదా అవుతుంది. మీరు ఆరోగ్యశ్రీని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టకపోతే మినిమం 2,000 కోట్ల సంవత్సరానికి మీకు ఆదా అవుతుంది. ఆ డబ్బులు మీరు మెడికల్ కాలేజీలకు పెట్టండి. ఆ డబ్బులతో మీరు మన సంవత్సరానికి 2,500 కోట్లు మీరు పెడితే 5 కాలేజీలు మెటీరియలైజ్ అయిపోతాయి. మన ప్లాన్ కూడా అదే కదా. 23-24కి ఒక 5 కాలేజీలు, 24-25కి ఒక 5 కాలేజీలు, 25-26కి ఒక 7 కాలేజీలు అనుకున్నాం మనం. 23-24లో గ్రౌండ్ అవ్వాల్సినటువంటి కాలేజీల్ని జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్ చేశారు. మొదటి సంవత్సరం మెడికల్ స్టూడెంట్స్ అడ్మిషన్స్ జరిగాయి, క్లాసులు కూడా మొదలైపోయాయి. 24-25 నియర్ కంప్లీషన్, దే ఆర్ ఆల్ నియర్ కంప్లీటెడ్. 25-26కు సంబంధించినటువంటివి వేరియస్ స్టేజెస్లో ఉన్నాయి. మొత్తంగా 8,400 కోట్లు ఈ 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి బడ్జెట్ మనం టైఅప్ చేసాం. 23-24 సంవత్సరానికి ఏమో 2,525 కోట్లు ఎక్స్పెన్స్ కంప్లీట్ అయింది. 24-25కు ఒక 2,425 కోట్లు, అలాగనే 25-26కు సంబంధించి ఒక 3,500 కోట్లు. అంటే 7 కాలేజీలు కాబట్టి చాలా చక్కగా ఎవ్రీ ఇయర్ చాలా నీట్గా అన్నిటినీ కూడా టైఅప్ చేయటం జరిగింది. ఇందులో నాబార్డ్ నుంచి కొంత నిధులు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్పెషల్ అసిస్టెన్స్ కింద కొంత నిధులు, సెంట్రల్ సెక్టర్ స్కీమ్ కింద కొంత నిధులు, మెజారిటీ కాలేజీలకు అన్నిటికీ కూడా నాబార్డుతో మనం టైఅప్ చేసి 8,500 కోట్ల డబ్బులు, దానికి అవసరమైనటువంటి డబ్బులు ఫైనాన్షియల్ టైఅప్స్ కూడా పూర్తి చేసి మీ చేతిలో పెడితే నిన్న హోంమంత్రి గారు వచ్చి ఏం మాట్లాడుతున్నారండి? ఆవిడ ఏం మాట్లాడుతున్నారు? నా దృష్టిలో ఈ ప్రభుత్వం సోషల్ మీడియాలో లేకపోతే మీడియాలో దుష్ప్రచారం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టాలి, జైల్లో పెట్టాలి, చంద్రబాబు గారి మాటల టైప్లో చెప్పాలి అంటే బొక్కలో పెట్టాలి అని చెప్పి అన్నారు కదా. అలాంటి చట్టం ఏదన్నా వస్తే మొట్టమొదటి కేసు పెట్టాల్సింది ఈ రాష్ట్ర హోంమంత్రి అనిత గారి మీదనే. ఈ రాష్ట్ర హోంమంత్రి అనిత గారి మీదనే మొట్టమొదటి కేసు పెట్టాలి. ఏమా నాకు అర్థం కాదు, ఏంటి ఆ ప్రజెంటేషన్ మీది? పనులు మొదలైనప్పుడు జరిగినటువంటి ఫోటోలు తీసుకొచ్చి మీరు మీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపిస్తారా? సిగ్గుగా అనిపించలేదా అబద్ధాలు చెప్పడానికి? మీకేమాత్రం బాధ అనిపించలేదా అబద్ధాలు చెప్పడానికి, ప్రజలకి రాంగ్ ఇన్ఫర్మేషన్ని పంపించడానికి? ఒకటి బేసిక్ నాలెడ్జ్, లోకేష్ గారైనా అనిత గారైనా ఇంకెవరైనా సరే ముందు గోతులు తవ్వుతాం, ఆ పైన పుట్టింగ్స్ వేస్తాం, ఆ పైన పిల్లర్స్ వేస్తాం, పిల్లర్స్ తర్వాత స్లాబ్లు వేస్తాం, స్లాబ్ల తర్వాత గోడలు కడతాం, గోడల తర్వాత ప్లాస్టరింగ్లు వేస్తాం, ప్లాస్టరింగ్ల తర్వాత ఫర్నిచర్ వర్క్స్, ఇంటీరియర్ వర్క్స్ చేస్తాం, లాస్ట్కి రంగులేస్తాం. అంతే తప్ప అనితమ్మ ముందు రంగులేసి రివర్స్లో చేయమమ్మా, తర్వాత గోడలు, తర్వాత స్లాబ్లు, తర్వాత పిల్లర్సు, తర్వాత పుట్టింగ్స్ వేయమమ్మా. నువ్వు సీరియస్గా తీసుకొచ్చి చూపిస్తున్నాను, కంప్లీట్ అయ్యాయా, స్లాబ్లు అయ్యాయా, గోడలు అయ్యాయా? ఏంటా మాటలు? అంటే మీరు మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయాలి అంటే ముందు రంగులు వేసేయాలేమో, అక్కడికి వెళ్ళి రంగు డబ్బాలు పెట్టాలేమో ఆ ప్లేస్లో. అమరావతి అలాగే అయిపోయిందా? పిల్లర్ లేకుండానే అయిపోతుందా? మీకు స్లాబ్ లేకుండానే అయిపోతుందా? ప్రెసెంట్ ఉన్నటువంటి స్థితిగతులు ఏంటో మీ ఆస్థాన పేపరు ఈనాడులో 2025 జనవరి 13వ తేదీన, మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించాలా.
సేఫ్ క్లోజ్ అని చెప్పి ఒక జీవో ఇచ్చింది గవర్నమెంట్. మనం ఒకసారి గమనిస్తే ఈ సేఫ్ క్లోజ్ జీవో ఇచ్చినప్పుడు ఈనాడులో వచ్చినటువంటి వార్తని ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను చూపించదలుచుకున్నాను. నేను ఒకసారి ఇది జూమ్ చేయనా. గత ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం 2024-25 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలనుకున్న వైద్య కళాశాలల్లో ప్రథమ సంవత్సరం తరగతుల నిర్వహణకు తగ్గట్లు ల్యాబ్లు, తరగతి గదులు, హాస్టళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇట్స్ వెరీ క్లియర్. ఇందులో ఏమి పెద్ద దాపరికం ఏం లేదే. ఇవేమి సాక్షిలో రాసిన వార్త కాదు, ఇది ఈనాడులో రాసిన వార్త. ఈనాడు, అమరావతి, ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్త. 24-25 సంవత్సరంలో ప్రారంభించాలనుకున్న వైద్య కళాశాలల్లో మొదటి సంవత్సరం తరగతుల నిర్వహణకు అవసరమైనటువంటి క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్, హాస్టల్స్ అన్నీ కూడా పూర్తయ్యాయి అని చెప్పి ఈనాడు వాళ్ళు రాసినటువంటిది. 25-26 నుంచి ప్రారంభించాలనుకున్న వాటిల్లో మాత్రం ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఇది ఈనాడులో రాసినటువంటిది. నెక్స్ట్ పీపీటీ ఓపెన్ చేయను. మరి నిన్నొచ్చి ఈ అనిత గారేమో రాజమండ్రి మెడికల్ కాలేజ్ ఎలా ఉంది చూడండి, ఆల్రెడీ అక్కడ క్లాసులు స్టార్ట్ అయ్యాయమ్మా. ఇప్పుడు ఇది థర్డ్ ఇయర్. ఇప్పుడు వాళ్ళు మచిలీపట్నం మెడికల్ కాలేజ్ ఎలా ఉంది చూడండి, థర్డ్ ఇయర్ రన్ అవుతుందమ్మా. ఏలూరు ఎలా ఉంది చూడండి, క్లాసులు రన్ అవుతున్నాయమ్మా. నంద్యాల ఎలా ఉంది చూడండి, క్లాసులు రన్ అవుతున్నాయమ్మా. మీకేమి భయము బెరుకు అనిపించడం లేదా? అంటే మీరు ఏది మాట్లాడితే దాన్ని ప్రచారం చేయడానికి మీకు టీవీలు, వార్తాపత్రికలు ఉన్నాయని చెప్పి ఇష్టానుసారం మాట్లాడతారా? చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు మొన్న అనంతపురంలో అట్టర్ఫ్లాప్ సభలో. చెప్పండి తమ్ముళ్ళు అని మళ్ళీ అడుగుతున్నారు ఆయన. మెడికల్ కాలేజీ అంటే అర్థం తెలియనటువంటి వాళ్ళు మెడికల్ కాలేజీలు తెచ్చారట. చంద్రబాబు గారి హయాంలోనే అన్ని 17 మెడికల్ కాలేజీలు, ఈ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు అన్ని కూడా వచ్చినాయట. అవునా కాదా చెప్పండి తమ్ముళ్ళు అని ఆయన అడుగుతున్నారు. నేను ఒకసారి ఇది మనం గమనించాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏంటంటే ఒకసారి చూద్దాం మనం. శ్రీకాకుళం రిమ్స్ ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కింద మార్చాం. దాని పేరే రాజీవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. చంద్రబాబు నాయుడు తెచ్చి రాజీవ్ గాంధీ పేరు పెట్టేస్తారా? ఐఎమ్ ఆస్కింగ్ సింపుల్ క్వశ్చన్. చంద్రబాబు గారు మెడికల్ కాలేజ్ తెచ్చి రాజీవ్ గాంధీ గారి పేరు పెడతారా? రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన కాలేజ్ ది దెన్ కాంగ్రెస్ గవర్నమెంట్. ఆంధ్ర మెడికల్ కాలేజ్ చంద్రబాబు గారే తెచ్చారు. ఇది నాకు తెలిసి పుట్టుండ్రేమో చంద్రబాబు గారు ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చినప్పటికీ. రంగరా మెడికల్ కాలేజ్ కాకినాడ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందా? రంగరా మెడికల్ కాలేజ్ పెట్టినప్పటికీ, రంగరా మెడికల్ కాలేజ్ పెట్టినప్పటికీ అసలు తెలుగుదేశం పార్టీ ఉందా అని నేను అడుగుతున్నాను. గుంటూరు మెడికల్ కాలేజ్ పెట్టే టైంకి తెలుగుదేశం పార్టీ ఉందా? లేదు కదా. ఒంగోలు ఇది కూడా రిమ్సే, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. చంద్రబాబు గారు ఏమి రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టరు కదా. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు రాజశేఖర రెడ్డి గారు పెట్టింది. నెల్లూరు ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. దీని గురించి మీకు చెప్పాలి, ఇది ఎప్పుడు పెట్టారనేది మీకు ఒకసారి చూపిస్తాను నేను. తిరుపతి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ ఇది పెట్టినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ లేదు. పద్మావతి మెడికల్ కాలేజ్ దీని గురించి కూడా మీకు ఇంకొక స్లైడ్లో మీకు చూపిస్తాను నేను. విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఈ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పెట్టడానికి ముందు నుంచి కూడా అక్కడ మెడికల్ కాలేజ్ ఉంది. అక్కడ తర్వాత ఎన్టీఆర్ గారు వచ్చి యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్స్ అని పెట్టారు. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఏమో వీళ్ళు ఎన్టీఆర్ పేరు యాడ్ చేశారు దానికి. ఎక్కడుంది తెలుగుదేశం ప్రభుత్వంకి మెడికల్ కాలేజీలకి ఏంటి సంబంధం? కర్నూలు మెడికల్ కాలేజ్ ఇది పెట్టినప్పటికి కూడా
తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కానీ తెలుగుదేశం పార్టీ కానీ లేదే. ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నటువంటివి. కడప రిమ్స్, అది రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అది కూడా అంటే అది కూడా చంద్రబాబు గారు సంబంధం లేదు. సేమ్ అనంతపురం. ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు గారు ఓన్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఏవి? ఈ నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కాలేజ్, లేకపోతే ఈ పద్మావతి మెడికల్ కాలేజ్, ఇంకోటి సమ్ అదర్ మెడికల్ కాలేజ్. అవి ఎప్పుడెప్పుడు పెట్టారో నేను మీకు చెప్తాను. నేను ఒకసారి ఆ టైం ఫ్రేమ్ ఒకసారి ఇమేజ్ చూపించినాను, మీరు ఒకసారి చూడండి. ఇది ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు. ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎప్పటి నుంచి ఆపరేట్ అవుతుందండి? 2014 జూన్ 8. దానికి ఎప్పుడు ఇచ్చారు పర్మిషను? జూన్ 8, 2014. మరి చంద్రబాబు గారు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు? 2014 జూన్, ఐ థింక్ జూన్ 3 2 ఎప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. అంటే మీరు జూన్ 2వ తేదీనో 3వ తేదీనో మీరు ప్రమాణ స్వీకారం చేస్తారు, 6 రోజుల్లోనే ఓ కొత్త మెడికల్ కాలేజ్ మీరు కట్టేస్తారు, పర్మిషన్ తెచ్చేస్తారు. ఇది సాధ్యం. ఇది అంటే ఆ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్, ల్యాబ్స్ కన్స్ట్రక్షన్, హాస్టల్స్ కన్స్ట్రక్షన్, స్టాఫ్ రిక్రూట్మెంట్, ఎవ్రీథింగ్ అంతా కూడా 2014 ముందు ఉన్నటువంటి గవర్నమెంట్, అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటిది. 2009లో చనిపోయిన తర్వాత అక్కడి నుంచి కంటిన్యూ అయినటువంటి గవర్నమెంట్ ఆ నిర్మాణాలను కంటిన్యూ చేసి గవర్నమెంట్కి అనేక సార్లు రిప్రజెంటేషన్ పెట్టుకొని అనుమతులు తీసుకొస్తే 2014 జూన్ 8 నుంచి దట్ మెడికల్ కాలేజ్ ఆపరేషనల్. ఇది మీ ఖాతాలోకి తీసుకుంటారా? ఏంటి అన్యాయం ఇది? నాకు అర్థమవుదు. ఇంకొక మెడికల్ కాలేజ్ పద్మావతి మెడికల్ కాలేజ్, ఇది కూడా అంతే. 2014 జూన్ 8 నుంచి 2014 ఆగస్ట్ 8 నుంచి ఆపరేట్ అయింది. ఇది సేమ్. ఇది 2014 జూలై 15 నుంచి ఆపరేట్ అయింది. జూన్ 8 ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు, అంటే ఒక నెల రోజుల గ్యాప్. లైక్ వైజ్ ఇది కూడా అంతే. ఆగస్ట్ 8 నుంచి ఆపరేట్ అయింది పద్మావతి మెడికల్ కాలేజ్. జూన్ 8 ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు, అంటే ఈ నెల 2 నెలల్లో బిల్డింగ్లు కట్టేసి రంగులేసి, మరి మా అనితమ్మ గారు చెప్పినట్టు రంగులు వేయాలి కదా, పెయింటింగ్స్ వేయాలా, సున్నమేసి ఈ 2 నెలల్లోనే బిల్డింగ్లు కట్టేసి సున్నమేసి పర్మిషన్లు పెట్టి ఆయన పర్మిషన్లు తెచ్చాడు. ఆయన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క మెడికల్ కాలేజీకి కూడా, ఏ ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి కూడా చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తితో సంబంధం లేదని ఈ సందర్భంగా ప్రజలందరికీ నేనైతే మనవి చేయదలుచుకున్నాను. ఈవెన్ ఏ సింగిల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. పాడేరు ఈయన జూన్ 12, 2024 ప్రమాణ స్వీకారం చేస్తే సెప్టెంబర్ 2న అనుమతులు వచ్చాయి. సేమ్ ఈ మెడికల్ కాలేజీలు కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి గారు వాటన్నిటి నిర్మాణాలు పులివెందులతో పాటు ఆన్పార్, పులివెందుల, పాడేరు, మార్కాపురం, మదనపల్లి, ఆదోని 5 మెడికల్ కాలేజీలు 24, 25లో ఎలాగైనా గ్రౌండ్ అవ్వాలని కంప్లీట్ చేసి వాళ్ళ చేతిలో పెట్టారు. వీళ్ళు లెటర్లు పెడితే సీట్లు వస్తాయి. సీట్లు పెట్టకుండా 5 మెడికల్ కాలేజీలు ఆపేసి వాటితో పాటుగా పార్వతీపురం, నర్సీపట్నం, ఇక్కడ బాపట్ల, వీటన్నిటిని కూడా అమ్మకానికి పెట్టేయడం, 10 మెడికల్ కాలేజీలు అమ్మకానికి పెట్టేయడం ఎంత దౌర్భాగ్యం అంటే, ఇంతకంటే దౌర్భాగ్యం దేశంలో ఏ రాష్ట్రంలో ఉండదని నేనైతే అభిప్రాయపడతా ఉన్నా. నిన్న అనితమ్ గారు మాట్లాడుతున్నారు ఏ మెడికల్ కాలేజీలు ఏ దశలో ఉన్నాయని చెప్పి. మనం మరొకసారి చూద్దాం. మనం ఏ మెడికల్ కాలేజ్ ఏ దశలో ఉందనేది ఒకసారి మనం పరిశీలిద్దాం. నేను మీకు ఒకసారి గూగుల్ మ్యాప్స్ చూపిస్తున్నాను. ఈ గూగుల్ మ్యాప్స్లో ముందుగా నేను మీకు చూపించేది ఏంటంటే ఈ ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ చూపించినాను. ఇది ఏపీసీఆర్డీఏ మెయిన్ బిల్డింగ్. ఇది ప్రెసెంట్ గూగుల్ మ్యాప్స్లోంచి నేను తీసి చూపిస్తున్నాను. ఇదేమి పాత స్క్రీన్ షాట్ ఏమి కాదు. ఎనీ ఆఫ్ యూ కెన్ చెక్ ఇన్ ద గూగుల్ మ్యాప్స్. ఏపీసీఆర్డీఏ మెయిన్ బిల్డింగ్. ఈ బిల్డింగ్ ఏదో మొన్న ఆగస్టు 15కు ఓపెన్ చేస్తామని దానికి ఏదో రంగులేసి లైటింగ్లు పెట్టి డిజైన్ ఏదో సెలెక్ట్ చేశారని చెప్పి నానా హడావుడి, నానా రభసా చేశారు. ఈ బిల్డింగ్ స్థితిగతులు గూగుల్ మ్యాప్స్లో ఎలా ఉన్నాయో చూడండి. ఈ బిల్డింగ్ స్థితిగతులు ఐ థింక్ ఇది ఓపెనింగ్ చేసినట్టున్నారు మొన్న ఎప్పుడు
ఆగస్ట్ 15కి ఎప్పుడు ఓపెనింగ్ చేసినట్టున్నారు ఈ ఏపీసీఆర్డీఏ బిల్డింగ్. గూగుల్ మ్యాప్స్లో ఎలా కనిపిస్తుంది? మనకేమైనా కంప్లీట్ అయినట్టు కనిపిస్తుందా? అయిందో లేదో రెడీ చేసినారు. అంటే ఏంటి, గూగుల్ మ్యాప్స్లో ఒక సంవత్సరం క్రితం ఉన్నటువంటి స్టేచర్కి సంబంధించో సంవత్సరన్నర 2 సంవత్సరాల ముందు ఎలా ఉన్నాయి అన్నటువంటి ఇమేజెస్ గూగుల్లో చూపిస్తుంది. అసలు ఈ బిల్డింగ్ ఎప్పుడండి, దీనికి ఫౌండేషన్ ఎప్పుడు వేశారు? 2015-16లో వేశారు. ఇదే కదా. సో దీని కాంటెంపరీ అనిత గారు చెప్తున్నారు, మదనపల్లిలో పునాదులు ఉన్నాయి, అక్కడ బిల్డింగ్ లేదు అని. పునాది ఉందని చెప్తున్నారు కదా. మదనపల్లి ఒకసారి గూగుల్ మ్యాప్స్లో ఒకసారి చూద్దాం. దిస్ ఇస్ ది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మదనపల్లి. ఎంత బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్. ఆవిడ అనుకున్నట్టు రంగులు వేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయింది కూడా. ఇదొక హాస్టల్, ఇదొక కాలేజ్ మెయిన్ బిల్డింగ్, దీనికి అటాచ్డ్గా హాస్పిటల్ అక్కడ, ఇంకా ఫౌండేషనల్ స్టేజ్లో ఉన్నటువంటి కాంటెంపరీగా గూగుల్ మ్యాప్స్లో చూపిస్తుంది. బట్ ప్రజెంట్ సినారియో ఇంకెలా ఉందంటే అద్భుతంగా ఉంటుంది. మార్కాపురం ఒకసారి చూపించండి. ఆవిడ చెప్పినటువంటి గూగుల్ మ్యాప్స్లో చూపిస్తా ఉన్నాను నేను. చూడండి ఎంత పెద్ద బిల్డింగ్స్, హ్యూమాంగస్ బిల్డింగ్స్ కంప్లీట్ అయ్యింది. యూ కెన్ చెక్ ఇట్ ఇన్ ద గూగుల్. మీరు పూర్తయింది అనుకున్నటువంటి ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ఎలా ఉందో ఇవి కూడా అలాగనే ఉన్నాయి కదా. మీరు కట్టకుండా ఆపేస్తే అలాగే ఉంటాయి. 15 నెలలు కనీసం ఒక తట్టెడు సిమెంట్ వేయకుండా ఆపేస్తే ఎలా ఉంటాయి? అసలు ప్రజెంట్ సినారియో ఎలా ఉందో ఒకసారి మనం ఒరిజినల్గా మనం చెక్ చేద్దాం. ఒకసారి చూపించండి పీపీటీ. నెక్స్ట్ విజయనగరం. క్లాసులు స్టార్ట్ అయ్యాయి కదా. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇప్పుడు థర్డ్ ఇయర్కి వచ్చినారు పిల్లలు. థర్డ్ ఇయర్కి వచ్చారు. బ్రహ్మాండంగా కాలేజ్ స్టార్ట్ అయిపోయింది విజయనగరం. నెక్స్ట్ ఇది రాజమండ్రి మెడికల్ కాలేజ్. రాజమండ్రి మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి మెయిన్ బిల్డింగ్. మీరు ఒకసారి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయనా. మ్యాప్స్లో రాజమండ్రి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అని ఒకసారి టైప్ చేయి. అనిత గారు 2 విషయాలు తెలుసుకోవాలి. రాజమండ్రి అని చూపించి రాజమండ్రి మెడికల్ కాలేజ్కి ఉన్నటువంటి క్రెడిబిలిటీని తగ్గించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీ గూగుల్ మ్యాప్స్లో నేను చూపిస్తాను రాజమండ్రి మెడికల్ కాలేజ్ ఏ స్థితిలో ఉందో. మీరు గూగుల్ మ్యాప్స్లో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఒకసారి ఎంత దౌర్భాగ్యం అంటే లేయర్స్లో ఒకసారి శాటిలైట్ మోడ్ పెట్టినాను. మెడికల్ కాలేజ్ శాటిలైట్, రాజమండ్రి మెడికల్ కాలేజ్. నో రాజమండ్రి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ టైప్ చేయనా. నాకు ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఇలాంటి రాజమండ్రి మెడికల్ కాలేజీని ఎంత డీమీన్ చేస్తూ తనకు ఉన్నటువంటి క్రెడిబిలిటీని తగ్గించడానికి నిన్న హోంమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు చాలా ఆవేదనతో ఈరోజు మీ అందరికీ కూడా నేనైతే చూపించదలుచుకున్నాను. నేను ఒకసారి దీన్ని జూమ్ చేయను అన్న. జూమ్ చేయండి. సో దిస్ ఈజ్ ది మెయిన్ కాలేజ్ బిల్డింగ్. కాలేజ్ బిల్డింగ్ అంటే ఇది ఒకటే కాదండి. కొద్దిగా జూమ్ అవుట్ చేయండి. ఒకసారి జూమ్ ఇన్ చేయండి. ఇక్కడ ఈ పక్కన హాస్పిటల్ ఉంటుంది, ఈ పక్కన హాస్పిటల్ ఉంటుంది, ఇంకా ఈ పక్కన హాస్పిటల్ ఉంటుంది, ఈ పక్కన హాస్పిటల్. ఎస్ కొద్దిగా మీరు కొద్దిగా జూమ్ ఇన్. ఎస్ ఇది వెళ్ళండి. ఇంకొద్దిగా పైకి వెళ్ళండి. కొద్దిగా మీరు సైజ్ తగ్గించండి. యా, ఇది కొద్దిగా పైకి తీసుకుంటాను. మీ గూగుల్ మ్యాప్స్లో నేను చూపిస్తున్నానండి. రాజమండ్రి మెడికల్ కాలేజ్ అంటే ఆవిడేమనుకుంటున్నారంటే ఒక కాలేజ్ బిల్డింగే అనుకుంటున్నారేమో. మెడికల్ కాలేజ్ అంటే కాలేజీకి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి బిల్డింగ్స్ వేరే ఉంటాయి, క్లాస్ రూమ్స్, గ్యాలరీస్ వేరే ఉంటాయి, ల్యాబ్స్ వేరే ఉంటాయి, హాస్టల్స్ వేరే ఉంటాయి. వీటన్నిటినీ మించి హాస్పిటల్, అప్గ్రేడెడ్ హాస్పిటల్, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మీరు చూడొచ్చు. మీరు ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఓల్డ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్. దిస్ ఈజ్ ది ఓల్డ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్.
దీనికి అసోసియేటెడ్గా మెడికల్ కాలేజ్ అప్గ్రేడ్ చేయడానికి 400 బెడెడ్ హాస్పిటల్ మినిమం ఉండాలన్నటువంటి రిక్వైర్మెంట్స్ కోసం మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి బిల్డింగ్స్ మీరు ఒకసారి చూడండి. నో ఇదే 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 కొద్ది పైకి తీసుకెళ్ళా, కొద్ది డౌన్ నో ఇది కొద్ది డౌన్ చేయండి. ఎస్ ఆపండి చూడండి. ఇదొక బ్లాక్, ఇదొక బ్లాక్, ఇదొక బ్లాక్, ఇదొక బ్లాక్, ఇదొక బ్లాక్, ఇదొక బ్లాక్. ఎన్ని బ్లాక్స్ మనం కడతా ఉన్నాం చూడండి హాస్పిటల్ అప్గ్రేడ్ చేయడానికి. ఇలాంటి హాస్పిటల్ క్రెడిబిలిటీని, ఇలాంటి కాలేజ్ క్రెడిబిలిటీని మీ యొక్క ప్రజెంటేషన్తో మీరు తగ్గించి మాట్లాడతారా? సిగ్గుగా అనిపించలేదా? ఎవరి కోసం ఈ హాస్పిటల్? ఎవరి కోసం గవర్నమెంట్ హాస్పిటల్స్? పేదల కోసం, బీసీల కోసం, ఎస్సీల కోసం, మైనారిటీల కోసం, వెనుకబడిన వర్గాల కోసం. దళిత కుటుంబంలోనే కదా పుట్టారు మీరు. గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ స్కూల్లోనే చదివారు కదా, గవర్నమెంట్ టీచర్గా పనిచేశారు కదా. అయినా సరే మీరు ఇలాంటి ఆర్గనైజేషన్స్ మీరు ప్రైవేట్కి ఇచ్చేయడానికి పూనుకుంటున్నారంటే ఏమనాలి మిమ్మల్ని? ఏమనాలి మిమ్మల్ని? ఈ దళిత సమాజం మీకు క్షమిస్తుంది అనుకుంటున్నారా? ఈ వెనుకబడిన వర్గాల సమాజం మిమ్మల్ని క్షమిస్తుంది అనుకుంటున్నారా? చూడండి ఒకసారి గూగుల్లో మీరు ఒకసారి చెక్ చేస్తే ఎన్ని బ్లాక్స్ మనం కడతా ఉన్నాం చూడండి ఒకసారి. వాట్ ఇస్ దిస్? ఇలాంటి దాన్ని తగ్గించి మాట్లాడతారా మీరు? ఏదో ఒకసారి అదర్ మెడికల్ కాలేజెస్ ఒకసారి చూపించండి. మెడికల్ కాలేజ్ పవర్ పాయింట్ ఏంటి? రాజమండ్రి క్లాసెస్. సో దిస్ ఇస్ ది ఏలూరు మెడికల్ కాలేజ్. దీని గురించి ఎంత తక్కువ చేసి మాట్లాడారమ్మా? ఓకే, ఇవి క్లాసులు స్టార్ట్ అయినటువంటి ఏలూరు, నెక్స్ట్ మచిలీపట్నం. దిస్ ఇస్ మచిలీపట్నం, ఇన్సైడ్ మచిలీపట్నం. ఇప్పుడు క్లాసులు స్టార్ట్ కావాల్సినటువంటి నంద్యాల కూడా స్టార్ట్ అయింది ఆల్రెడీ. నంద్యాల, ఇది పాడేరు. ఎంత అన్యాయం అండి! గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్ఎంసి దయతలచి గిరిజన ప్రాంతంలో ఉంది కదా, 50 సీట్లు ఇస్తాం మీరు షార్ట్ చేసుకోండి, కనీసం మాకు వాడి దట్ ఎన్ఓసి కూడా మాకు అవసరం లేదని చెప్పి దయతలచి ఇచ్చింది. దీనికి ఎన్ఓసి కూడా మాకు అవసరం లేదు, మీరు గిరిజన ప్రాంతంలో ఉంది కాబట్టి మీరు షార్ట్ చేసుకోండి అని చెప్పి పాడేరులో ఒక 50 మెడికల్ సీట్స్ ఇచ్చింది. మీరు ప్రయత్నం చేస్తే, మాకు సీట్స్ కావాలి అని మీరు ప్రయత్నం చేస్తుంటే 50 కాదు 150 సీట్లు వచ్చేవి దీనికి. నాట్ 50 సీట్స్. మనం 50 సీట్లతో మనం ఆనందపడడం కాదు, 150 సీట్లు రావాలి దీనికి. కంప్లీట్ అయిపోయినటువంటి బిల్డింగ్స్ ఇవి. నెక్స్ట్ ఇన్సైడ్ ఇది పులివెందుల. ఇలాంటి మెడికల్ కాలేజ్ ఎక్కడైనా ఉంటుందా? ఇలాంటి ఆర్గనైజేషన్, ఇలాంటి బిల్డింగ్స్ దేశంలో ఎక్కడైనా ఉంటాయని ఐఎమ్ ఆస్కింగ్ సింపుల్ క్వశ్చన్. పోనీ ఏదైనా ఒక ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ బిల్డింగ్స్, ప్రైవేట్ మెడికల్ కాలేజ్కైనా ఈ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందా నేను అడుగుతున్నాను. ఇలాంటి దానికి 50 సీట్లు ఇస్తాం, మీరు ఎన్ఓసి ఇవ్వండి అంటే మాకు సీట్లు వద్దని చెప్పి తిరిగి పంపించినటువంటి వైనం ఒక్క మన రాష్ట్రంలోనే దీన్ని కూడా మెగా సేల్లో పెట్టారు. రాయలసీమ వాసులు మరి దీన్ని ఎలా డైజెస్ట్ చేసుకుంటారో చూడాలి. ఇది సీమవాసులు ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ని ప్రైవేట్కి చంద్రబాబు అమ్మేస్తా ఉంటే ఎలా డైజెస్ట్ చేసుకుంటారన్నటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఈరోజు ఉంది. మేధావులందరూ ఆలోచించాలా, పెద్దలందరూ ఆలోచించాలా, విద్యార్థులు ఆలోచించాలా, విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించాలా. ఇలాంటి ఆర్గనైజేషన్ ప్రైవేట్కి ఇచ్చేస్తా ఉంటే ఆవేదన ఉండదా? బాధ ఉండదా? నెక్స్ట్ ఆదోని. జస్ట్ వెయిట్. ఇది ఆదోనిలో మన 24-25లో ప్రారంభం కావాల్సినటువంటిది, ప్రారంభానికి సిద్ధం చేసినటువంటి సందర్భం ఇది. కొన్ని వేరియస్ స్టేజెస్ ఉన్నటువంటి ఈనాడులోనే రాశారు. ఫస్ట్ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ చేసుకోవడానికి అవసరమైనటువంటి హాస్టల్స్, ల్యాబ్స్, క్లాస్ రూమ్స్ అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి ఈనాడులో రాశారు. నేను చెప్పలేదు. ఏమి మీరు ఒక లెటర్ పెట్టడానికి, ఒక ఎన్ఓసి ఇవ్వడానికి మీకేంటి కష్టం? అమ్మేయాల, లంచాలు తీసుకోవాలి, ఓటాలు తీసుకోవాలి, మీ సొంత మనుషుల చేతిలో పెట్టేయాలన్నటువంటి తాపత్రయం తప్ప మరొకటి అయితే కనపడడం లేదు దీనిలో. దిస్ ఇస్ మార్కాపురం. మీ కింద గూగుల్ మ్యాప్స్లో కూడా చూపించారు. చూడండి ఏ స్టేజ్లో ఉంది, ఏ స్టేజ్లో ఈ బిల్డింగ్స్ ఉన్నాయి. 24 జూన్లో ఆపేశారు మీరు. ఇది 25 సెప్టెంబర్. ఇది అంటే ఈ 15 నెలలు వర్క్స్ కంప్లీట్ అయ్యి ఉంటే
ఇందులో కూడా క్లాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా. నెక్స్ట్ దిస్ ఈజ్ మదనపల్లి, నెక్స్ట్ పిడుగురాళ్ళ. ఎక్కడ ఉంటాయి ఇలాంటి ఆర్గనైజేషన్స్? ఎక్కడైనా ఉంటాయని నేను అడుగుతున్నాను నేను. నెక్స్ట్ నెక్స్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు గారు ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టడంలో ఆయన సిద్ధహస్తుడైన. ఎందుకు సిద్ధహస్తుడంటే గతంలో ఆయన ఓ పుస్తకం రాశారు. ఆయన ప్రైవేటైజేషన్ ఏ సక్సెస్ స్టోరీ, ప్రైవేటైజేషన్ ఏ సక్సెస్ స్టోరీ అంటూ ఆయన హయాంలో ఏ ఆర్గనైజేషన్ని ప్రైవేటైజ్ చేస్తాము, ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టాము, చాలా అద్భుతంగా మేము పెట్టామని ఆయనకైనా పొగిడించుకుంటూ ఆయన రాయించినటువంటి పుస్తకం. ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేయడం అనేది ఒక గొప్ప విజయం అని చెప్పి ఆయనకైనా పొగిడించుకుంటూ రాసుకున్నటువంటి పుస్తకం ఇది. టోటల్ 99 నుంచి 2004 వరకు, 1999 నుండి 2004 వరకు ఫేజ్ 1, ఫేజ్ 2 2 ఫేజుల్లో సుమారుగా 100 ఆర్గనైజేషన్స్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. ఇది ఆయన చరిత్ర. ప్రభుత్వాస్తులను అమ్మేయడానికి ఆయన చాలా అందమైనటువంటి పదాలు మాట్లాడుతూ ఉంటారు. ఆయన చాలా అందమైనటువంటి మనకు అర్థం కావు. ప్రైవేటైజేషన్ అంటే అందరికి అర్థమైపోద్దని పేర్లు మార్చి మాట్లాడుతూ ఉంటాడు. డిజిన్వెస్ట్మెంట్ అంటాడు, అంటే పెట్టుబడిలో ఉపసంహరణ. సాధారణ ప్రజలకు ఎవరికి అర్థమవుతుంది? డిజిన్వెస్ట్మెంట్. పిపిపి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. నాకు తెలిసి అది అర్థం మార్చారు వీళ్ళు. పిపిపి అన్నదానికి పే పర్ ప్రాజెక్ట్, పే పెర్ ప్రాజెక్ట్, అంటే ఒక్కో ప్రాజెక్ట్కి ఎంతెంత నువ్వు పే చేయి, నువ్వు తీసుకో. ఇది కొత్త పిపిపి అర్థం. ఇది పే పెర్ ప్రాజెక్ట్ అన్నటువంటి పద్ధతిన ఇచ్చేస్తున్నారు దాన్ని. నాకింత నీకింత, పే పెర్ ప్రాజెక్ట్. దట్ ఈస్ ది న్యూయర్ మీనింగ్ ఆఫ్ పిపిపి. స్విస్ ఛాలెంజ్ అంటాడు. ఏందా నాకు అర్థం కాదు. స్విస్ ఛాలెంజ్ చేసేదేంటి? ప్రభుత్వ ఆస్తులనేమో ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడం. స్విస్ ఛాలెంజ్లు ఏం చేస్తారండి? ప్రభుత్వ భూముల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడానికి అది ఒక విధానం. అదేదో ఒక పెద్ద ప్రక్రియ ఏంటి నాకు అర్థమవుతుంది. ఇప్పుడు కొత్తగానేమో P4 అట. P4లో ఇంతవరకు వ్యక్తుల్ని డబ్బున్న వాళ్ళకి తాకట్టు పెడుతున్నాడు. పేదల ఆత్మగౌరవాన్ని డబ్బున్న వాళ్ళ దగ్గర తాకట్టు పెడుతున్నాడు. దాని కొనసాగింపుగా ఎక్స్టెన్షన్. మరి కుటుంబరావు గొప్ప గొప్ప ఐడియాలు ఇస్తాడు కదా. ఆ GFST, గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైన్ ట్రాన్స్ఫర్మేషన్ అని ఓ దిక్కుమాల కంపెనీ పెట్టుకొని ఆ నిమ్మగడ్డ రమేష్, ఆ కుటుంబరావు వాళ్ళు కలిసి ఈ రాష్ట్రాన్ని అమ్మేయడానికి చేస్తున్నటువంటి కుట్రది ఆ GFST అన్నటువంటి. ఈ P4 విధానంలో ఈసారి ఏమంటారు? వ్యక్తులు కాదు, ఆర్గనైజేషన్స్ తీసుకోండి అంటారు. ఈసారి ఇచ్చేయడమే. ఆ పలానా స్కూలు పలానా వ్యక్తికి, పలానా హాస్పిటల్ పలానా వ్యక్తికి, పలానా రోడ్డు పలానా వ్యక్తికి. ఆల్రెడీ మీరు రోడ్లు పిపిపి మోడల్లో టేకప్ చేస్తామని చెప్పినారు. మండల్ కనెక్టివిటీ రోడ్లకి పిపిపి మోడల్ అట. దాని మీద కూడా టోల్ ప్లాజాలట. ప్రైవేటైజేషన్ కదా. ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నారు, ప్రైవేటైజేషన్. బనకచెర్ల ప్రాజెక్ట్ పిపిపి మోడల్లో టేకప్ చేద్దామని మాట్లాడినారు చంద్రబాబు గారు. ఇదేం నా సొంత కవిత్వం కాదు. ఒక రోడ్లు ఇచ్చేస్తారు, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇచ్చేస్తారు, టూరిజం డిపార్ట్మెంట్ ఇచ్చారు, టూరిజం హోటల్, టూరిజం కన్వెన్షన్ హాల్స్ అన్నీ. ఇప్పుడేమో ఏరియా హాస్పిటల్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, మెడికల్ కాలేజెస్, ఆరోగ్యశ్రీ, వాట్ నాట్ ఎవ్రీథింగ్ యు ఆర్ గివింగ్. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అమ్మకం పెట్టేశారు. పూర్తిగా రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. మనం ఇంకెంత అక్కడెక్కడో ఓ
ఓ షాపింగ్ మాల్కి 13 ఎకరాల ప్రైమ్ ల్యాండ్ ఎవరైనా ఇచ్చేస్తాడా ఫ్రీగా? ఏంటి దౌర్భాగ్యం? ఇన్ఆర్బిట్ మాల్ కడుతున్నాము ఇదే వైజాగ్లో, దానికి అలాగే ఫ్రీగా ఇచ్చింది గవర్నమెంట్? లేదు కదా. పోనీ అట్లీస్ట్ ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద ఇవ్వాలి కదా. ఆ ఇన్ఆర్బిట్ మాల్ కంటే పెద్ద షాపింగ్ మాల్ లూలు మాల్? ఐఎమ్ ఆస్కింగ్ సింపుల్ క్వశ్చన్. ఇన్ఆర్బిట్ మాల్ వైజాగ్లో కడుతున్నటువంటిది ఏషియాలోనే ది లార్జెస్ట్ షాపింగ్ మాల్, అక్కడ కట్టిస్తున్నారు. దానికి ల్యాండ్ ఎలా అలాట్ చేశారు? దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి? కనీసం పోను వాటినన్నా చూసేది లేదా? ఇంకేం మిగులుస్తున్నారు మీరు? ఒక్కొక్క మంత్రి వచ్చి మాట్లాడుతున్నాడు, ఈ పీపీపీ అనేది చాలా అద్భుతమైన విధానం అట, పీపీపీ మోడల్లో పేద విద్యార్థులకు నష్టం జరగదట. ఆ రోజు సమ్ % ఆఫ్ సీట్స్ సెల్ఫ్ ఫైనాన్స్ కోటా అని పెడితే ఎంత రాద్ధాంతం చేశారు, ఎంత గొడవ చేశారు. ఇదే లోకేష్ గారు విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో నేను వచ్చి మొత్తం అంతా గవర్నమెంట్ కింద తీసుకొస్తానని చెప్పలేదా? పవన్ కళ్యాణ్ గారు నేను హామీ ఇస్తున్నానని చెప్పలేదా? మీరు మెడికల్ సీట్స్ తెచ్చుకొని కాలేజీలు స్టార్ట్ చేసుకొని మీకు ఇంకా అప్పర్ హ్యాండ్ కావాలనుకుంటే వాటిని కూడా ఫ్రీ సీట్స్ కింద చేసి మంచి చేయండి అబ్బా. టోటల్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి ఈ ప్రభుత్వ విద్యార్థి పేద విద్యార్థులకు ఎవరికి నష్టం ఉండదని మాట్లాడతారా? మీరు ఒకసారి అడగండి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో చదివేటటువంటి కన్వీనర్ కోటాలో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో కన్వీనర్ కోట అంటే ఏంటి? గవర్నమెంట్ ఫీజు నిర్దేశించి 16,500 ఎంత ఈ సంవత్సరం ఫీజు పెట్టినారు. ఆ కోటాలో జాయిన్ అయినటువంటి విద్యార్థుల యొక్క కష్టాలు బాధలు మీరు ఒకసారి అడగండి. ఒకసారి వెళ్ళి పేరు కన్వీనర్ కోట, ట్యూషన్ ఫీజు 16,500, అది ఒక్కటే గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ కింద ఇస్తుంది. అది ఒక్కటే. తర్వాత ఎన్ని ఫీజులు వేస్తున్నారండి? మీకు ఒకసారి అవన్నీ కూడా చెప్పాలి. ఒకసారి ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కన్వీనర్ కోటాలో జాయిన్ అయ్యేటటువంటి విద్యార్థులకు ఏ రకమైనటువంటి ఫీజులు కలెక్ట్ చేస్తుందో మీకు ఒకసారి చెప్పాలి. ఒకసారి మాట్లాడదామా వాటి గురించి కూడా మనం? స్పెషల్ ఫీజ్, కాషన్ డిపాజిట్, ఇంటర్న్షిప్ ఫీజ్, లైబ్రరీ ఫీజ్, ల్యాబొరేటరీ ఫీజ్, స్పోర్ట్స్ ఫండ్, కల్చరల్ ఫండ్, యూనిఫామ్, అదర్ మెయింటెనెన్స్, హాస్టల్ కాషన్ డిపాజిట్, అకామిడేషన్ అంటే పోనీ ఎక్కడైనా ప్రైవేట్ అంటే ఓ మాదిరి, పోనీ గవర్నమెంట్లో మాట ఓ మాదిరి అని అనుకుంది. అకామిడేషన్ అండ్ ఫుడ్కి సంబంధించి ఎవ్రీ స్టూడెంట్ ఈ సపోజ్ టు పే. ఆ ఖర్చును బేర్ చేయడానికే జగన్మోహన్ రెడ్డి గారు డిగ్రీ చదివే వాళ్ళందరికీ కూడా విద్యా దీవెనతో పాటు వసతి దీవెనని పెట్టారు. 20,000 30,000 ఇవ్వడానికి. అది గవర్నమెంట్ ఇవ్వడం లేదు. చూడండి, కన్వీనర్ కోటాలో జాయిన్ అయినటువంటి ఒక పేద విద్యార్థి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కన్వీనర్ కోటాలో జాయిన్ అయినటువంటి ఒక పేద విద్యార్థి, నేనేమి అబద్ధం చెప్పడంలా, మొన్న నాకు తెలిసినటువంటి ఒక అమ్మాయి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కన్వీనర్ కోటాలో సీట్ సంపాదించినటువంటి అమ్మాయి కాలేజీ జాయిన్ అవ్వడానికి వెళ్తే ఈ సంవత్సరం ఎంత, ఈ సంవత్సరం ఎంత, ఈ సంవత్సరం ఎంత, ఈ సంవత్సరం ఎంత, ఈ పర్టికులర్ ఫీజులు ఎంత, వీటన్నిటికీ కూడా ట్యూషన్ ఫీజు అనేది ఎక్స్ట్రా. ఇందులో ఎన్ని ఎక్స్ట్రాలు ఉన్నాయి చూడండి. స్పెషల్ ఫీ, కాషన్ డిపాజిట్, ఇంటర్న్షిప్ ఫీ, లైబ్రరీ ఫీ, ల్యాబొరేటరీ ఫీ, స్పోర్ట్స్ ఫండ్, కల్చరల్ ఫండ్, యూనిఫామ్, అదర్ మెయింటెనెన్స్, హాస్టల్ కాషన్ డిపాజిట్, ఏసీ రూమ్ అయితే ఇంత, నాన్ ఏసీ అయితే ఇంత, మెస్ ఛార్జెస్ ఇంత. ఏ పేద విద్యార్థి ఇన్ని ఫీజులు కట్టగలడు? ఏ పేద విద్యార్థి ఇన్ని ఫీజులు కట్టగలడు? మీరు ఇచ్చేటటువంటి పీపీపీ మోడల్లో ప్రైవేట్కి ఇచ్చేటటువంటి ఈ మెడికల్ కాలేజీల్లో ఏ పేద విద్యార్థి ఇన్ని ఫీజులు కట్టగలడు?
బుద్ధి లేని మంత్రులు, సిగ్గు లేని మంత్రులు, నాలెడ్జ్ లేని మంత్రులు, అవగాహన లేని మంత్రులు, కమిట్మెంట్ లేని మంత్రులు, పేదల కష్టాలు తెలియని మంత్రులు, పేద విద్యార్థులు ఇక్కడ తెలియనటువంటి మంత్రులు ఈరోజు మీడియా ముందుకు వచ్చి పీపీపీ మోడల్లో సాధారణ ప్రజలు ఎవరికి కూడా నష్టం జరగదని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఎటు వెళ్తుంది ప్రభుత్వం అని నేనైతే ఆవేదనతో అడగదలుచుకున్నాను. 6,000 కోట్లు ఖర్చు పెట్టడానికి ఇంతమంది మంత్రులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలా? 2,550 మెడికల్ సీట్లు ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తామంటే 6,000 కోట్లు ఖర్చు పెట్టడానికి ఇన్ని కాకమ్మ కబుర్లు చెప్పాలా? ఇది క్షమించరాని నేరం. చూస్తున్నాం పక్క దేశాల్లో ఇలాంటి తప్పులు చేసి ఇలాంటి ఇబ్బందులు పెట్టి ఏం జరుగుతున్నాయి దేశాల్లో చూసాం. మీదెంత ఒక రాష్ట్రం మందెంత ఒక రాష్ట్రం మంది. పేదల్లో సాధారణ ప్రజల్లో గూడు కట్టుకున్నటువంటి అసంతృప్తి రేపొద్దున్న ఒక లావా మాదిరి ఒక జ్వాల మాదిరి రగిలి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని అతి త్వరలోనే పాతాళానికి పంపించేటటువంటి రోజు దగ్గరలోనే ఉందని, దీని నుంచి చంద్రబాబు గారు కానీ ఆయన తనయుడు కానీ తప్పించుకోలేడు. ఈ కార్యక్రమాల్లో జరిగినటువంటి ప్రతి అవినీతి బాగోదు. పీపీపీ మోడల్లో ఇచ్చేస్తారా? ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారా? తిరిగి వచ్చి మళ్ళీ పేదలు ఎవరికి నష్టం జరగదని మాట్లాడతారా? దీని తెర వెనుక జరుగుతున్నటువంటి మీ అవినీతి చీకటి ఒప్పందాలు ప్రతి దాన్ని కూడా రాబోయేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెలికి తీస్తుంది. ఎవరైతే ఒప్పందాలు చేసుకోవడానికి ముందుకు వస్తారో ఖచ్చితంగా ఒప్పందాలన్నింటినీ కూడా క్యాన్సిల్ చేస్తుంది. ప్రజలకు వీటన్నిటినీ కూడా మళ్ళీ పునరంకితం చేస్తుంది రాబోయేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో. ఇది రాసి పెట్టుకోండి. ఇలాంటి మాటలు నేను ఎప్పుడు మాట్లాడను, కానీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని, గవర్నమెంట్ హాస్టల్స్లో చదువుకొని, స్టేట్ ర్యాంకులు తెచ్చుకొని, గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో చదువుకొని, పేదల కష్టాలంటే తెలిసి మా వంతుగా సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని, పేదల సంక్షేమానికి కమిట్మెంట్తో ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కింద రాజకీయాలు మాకు తెలుసు. ఎన్ని ఇబ్బందులు పడినామో మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీల్లో చదువుకోవడానికి. మీ టైంకేమో ఫీజు రింబర్స్మెంట్లు ఎవరు, విద్యాదేవిని ఎవరు, వసతి దేవుని ఎవరు, 1,000 కోట్ల బకాయిలు పెడతారు. ఇప్పటికే స్టూడెంట్స్ రోడ్ల మీదకి వచ్చారు. రేపు పొద్దున కాలేజీ యాజమాన్యాలు రోడ్డు మీదకి వస్తాయి. మీరు ఫీజులు ఇవ్వకపోతే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఒప్పుకుంటాయా పిల్లలకి? చిన్న స్కూళ్ళలో టైంకి ఫీజులు కట్టలేదని చెప్పి ఇళ్లకు పంపించే సందర్భాలు చూసాం. మరి మెడికల్ గ్రాడ్యుయేట్స్, మెడికల్ స్టూడెంట్స్ ఏమైపోవాలి? ఇది తప్పిది. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకునేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. పోరాటం మొదలవుతుంది, కొనసాగుతుంది. ఖచ్చితంగా ఆ పోరాటంలో విజయం సాధిస్తుందని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, ఎనీ క్వశ్చన్స్? గవర్నమెంట్ ఆధ్వర్యంలో రన్ అయ్యేటటువంటి ఆర్గనైజేషన్స్లో జవాబుదారీతనం ఉండదు అంటే మరి ఈ ప్రభుత్వం ఎందుకు నాకు అర్థం కాదు. ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేవచ్చు కదా. ఈ కలెక్టర్లు ఎందుకు? ఎవడో ప్రైవేట్ వ్యక్తికి కలెక్టర్ ప్లేస్లో కూర్చోబెట్టి రన్ చేసుకోవచ్చు కదా. ఈ మంత్రులు ఎందుకు? ఇంత పెద్ద సిస్టమ్ ఎందుకు? దీనిలో విజిలెన్స్లు ఎందుకు, ఏసీబీలు ఎందుకు, సిఐడీలు ఎందుకు, ఈ సిట్లు ఎందుకు? మీ అమ్ముకోవడానికి, మీ మెగాసేల్కి ఒక వంక. దీనిలో జవాబుదారీతనంలో ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నత మెడికల్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలో రన్ అయ్యేవి. ఎమ్ రైట్ ఆర్ నాట్? ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని అత్యున్నత సంస్థలు కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలో రన్ అయ్యేవి. మీరు టాప్ 100 యూనివర్సిటీస్ అక్రాస్ ది వరల్డ్ తీసుకోండి,
దే ఆర్ ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఏమైనా ఉన్నాయా? మన దేశంలో రన్ అయ్యేటటువంటి టాప్ 100 మెడికల్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ తీసుకోండి, అన్ని కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఏం మాట్లాడుతున్నారు? ఏం ఐఐటీలు ఎందుకు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం లేదు? ఎటువైపు వెళ్తున్నాం మనం? మీరు ఒక తప్పు చేయడం, ఆ తప్పును సమర్థించుకోవడం కోసం చెప్పి 100 సాకులు మాట్లాడు, ఇది సరికాదు. ఇది ప్రభుత్వాలను రన్ చేసేటటువంటి వాళ్ళు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి తప్ప ప్రభుత్వ రంగంలో ఉండే ప్రజలకు జవాబుదారీతనం లేవు అంటే మరి నీకెందుకు? ప్రభుత్వ అధినేతగా నువ్వు ఫెయిల్ అయిపోయినట్టు కదా దాని మీనింగ్. నీ చేతిలో ప్రభుత్వం పెట్టింది ప్రజలకు జవాబుదారీగా ఉంటామని, అంతే తప్ప మేము జవాబుదారీగా ఉండలేము కాబట్టి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తున్నామంటే మరి మీరెందుకండి? ధన్యవాదాలు.